హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్లీ ఇన్ ద నిఫ్టీ 50 మార్కెట్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. లాస్ట్ 3 days 22,500 దగ్గరే మార్కెట్ ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతుంది. అండ్ నిన్న మనకి ఎప్పుడైతే 22,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయిందో, సో ఇక్కడ నుంచి లోయర్ సైడ్ 22,250 వరకు ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఓపెనింగే గ్యాప్ డౌన్. సో ఇక్కడ గ్యాప్ డౌన్ వచ్చేసి నిన్న క్లోజింగ్ 22,460 అయితే ఈరోజు ఓపెనింగ్ 22,345. మోర్ దెన్ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాక సో ఇక్కడ నుంచి లోయర్ సైడ్ కొద్ది పార్ట్ మాత్రమే ఫాలో అయింది. అది లో వచ్చేసి 22,315. జస్ట్ 30 పాయింట్స్ మాత్రమే లోయర్ సైడ్ టచ్ చేసి ఈ లో నుంచి మార్కెట్ మొత్తం రికవర్ అవుతూ వచ్చేసింది. సో ఈరోజు ఇంట్రాడే హై చూసుకున్నట్లయితే 22,520. సో విచ్ ఈస్ నిన్న మనకి ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయిందో 22,520, సో ఆ లెవెల్ ఈరోజు ఇంట్రాడేలో హై లాగా క్రియేట్ చేసింది. అది కూడా లాస్ట్ మూమెంట్లో బయ్యింగ్ ప్రెషర్ వల్ల క్రియేట్ అయిన హై మాత్రమే ఇది. యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిందేమో 22,500 దగ్గర, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 22,498 దగ్గర క్లోజ్ అయింది. సో లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ ఈరోజు కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ క్లోజింగ్ 22,544 అండ్ ఇక్కడ 22,550 అండ్ ఇక్కడ 22,460. ఆన్ యాన్ యావరేజ్ మార్కెట్ చూసుకున్నట్లయితే 22,500 దగ్గరే క్లోజ్ అవుతూ వస్తుంది. సో 22,500 నుంచి దూరంగా వచ్చి ఒక క్లోజింగ్ వస్తే అప్పుడు మనం లోయర్ సైడ్ ఆర్ అప్పర్ సైడ్ని డిసైడ్ చేసుకుంటాం. నిన్న 22,500ని ఈ క్లోజింగ్ బట్టి రెసిస్టెన్స్ లానే ఉండొచ్చేమో. అండ్ ఈ 250 పాయింట్స్ రేంజ్ బికాస్ ఎక్స్పైరీ కూడా దగ్గరకు వచ్చేసింది కాబట్టి వీక్లీ ఎక్స్పైరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేంజ్ని మనం ఎస్టిమేట్ చేసాం. ఆల్మోస్ట్ ఈ రేంజ్లో ఉంటూ మళ్ళీ 22,500 దగ్గరికే వచ్చి క్లోజ్ అయింది కాబట్టి సో రేపు క్యాండిల్ క్లోజింగ్ మనకి ఇంపార్టెంట్. దాన్ని బట్టి రికవర్ అవుతుందా లేకపోతే ఇంతే కన్సాలిడేట్ అవుతుందా అనేది మనం చెప్పగలుగుతాం. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. మార్కెట్ ఓపెనింగ్ 22,350 దగ్గరలో అండ్ అక్కడి నుంచి ఒక 30 పాయింట్స్ లోయర్ సైడ్ 22,315 ఇంట్రాడేలో రీచ్ అయిన లో. సో ఫస్ట్ 3 క్యాండిల్స్లో మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ స్ట్రగుల్ అయిన తర్వాత మనకి ఈ 3 క్యాండిల్స్ తర్వాతే ఒక మూమెంటం అప్పర్ సైడ్ క్యారీ ఫార్వర్డ్ అయింది. అది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఏదైతే క్లోజింగ్ వచ్చిందో 22,460, సో ఇక్కడ మార్కెట్ ఫస్ట్ టైం హాల్ట్ అయింది. ఇలా మనం 22,460 దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోగలిగితే మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ ఒక స్మాలర్ రేంజ్లోనే లెస్ దెన్ 50 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ రిస్ట్రిక్ట్ అవుతూ మూవ్ అవ్వడం చూడొచ్చు. 10:45 నుంచి 1:15 వరకు తీసుకుంది. సో ఇక్కడ మనకి చూసుకుంటే మోర్ దెన్ 2.5 hours పాటు ఈ 50 పాయింట్స్ రేంజ్లోనే ఉంటూ ఫైనల్గా ఈ 22,460 నిన్నటి క్లోజింగ్ని ఎప్పుడైతే బీట్ చేస్తూ ఒక క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయిందో సో ఈ క్లోజింగ్ చూస్తే 22,470 వచ్చింది అండ్ ఈ క్లోజింగ్ 22,463. సో ఇక్కడ ఈ రెండు కూడా 22,460 అబోవ్ క్లోజ్ అయినా ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ రాలేదు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద బాడీ 22,460 అబోవ్నే క్లోజ్ అయింది కాబట్టి సో ఇది ఒక కన్ఫర్మేషన్ లాగా తీసుకుంటూ సెకండ్ హాఫ్లో 22,460 అబోవ్నే ఒక స్మాలర్ రేంజ్లో, ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 22,500కి ఒక +or-20 పాయింట్స్ రేంజ్లోనే మూవ్ అవుతూ వచ్చి క్లోజ్ అయింది. ఫైనల్ క్లోజింగ్ కూడా ఈ మార్క్ దగ్గరే. సో రేపటి మార్కెట్లో ఈ క్లోజింగ్ బట్టి 22,500కి +or-100 పాయింట్స్ రేంజ్ తీసుకుందాం. అంటే 22,400 నుంచి 22,600. సో ఈ రేంజ్లో మార్కెట్ క్లోజ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈరోజు క్లోజింగ్ బట్టి. ఒకవేళ ఈ రేంజ్ నుంచి బయటకు వస్తే మన లెవెల్స్ అనేది చేంజ్ అయిపోతాయి. సో ప్రీవియస్గా డ్రా చేసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయి కదా, సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ లెవెల్స్కి షిఫ్ట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో వీక్గానే కనిపిస్తుంది మూమెంటం అనుకున్నాం బికాస్ లోయర్ లోస్ ఫామ్ చేస్తూ వెళ్తుంది. ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్ అయ్యి లోయర్ సైడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 48,000 బిలో ఉన్నట్లయితే 47,000 వరకు బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవుతుంది అని. ఈరోజు ఓపెన్ అవ్వడమే 48,000 బిలో ఓపెన్ అయింది. 47,875 యాక్చువల్గా మార్కెట్ ఓపెన్ అయింది. యాక్చువల్ క్లోజింగ్ ఏమో 47,855. జస్ట్ ఒక 20 పాయింట్స్ బాడీ రేంజే క్రియేట్ చేసుకుంటూ ఒక రెడ్ క్యాండిల్ బాడీ అయితే క్రియేట్ చేసింది.
ఇది లాస్ట్ మూమెంట్ బయింగ్ ప్రెషర్ వల్ల క్రియేట్ అయిన ఫేక్ లెవెల్. అలానే లో అండ్ హై చూద్దాం. ఇంట్రాడేలో 47,700, హై చూస్తే 48,030. హై అండ్లో చూసుకున్నట్లయితే రేంజ్ చాలా నేరోగా ఉంది, 330 పాయింట్స్ రేంజే ఉంది. బాడీ రేంజ్ కూడా చాలా తక్కువ ఉంది, జస్ట్ ఒక 20 పాయింట్సే కాబట్టి 8% ఆఫ్ ద రేంజ్. ఓవరాల్ రేంజ్లో జస్ట్ ఒక 8% రేంజే ఉంది. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 8% కూడా కాదు, మేబీ 6 to 7% ఉంది. సో అంత స్మాలర్ రేంజ్. ఈ క్యాండిల్ బాడీని చూస్తుంటే మనకి ఈ మధ్యకాలంలో లోయర్ బాడీ బేస్ వచ్చేసి ఇక్కడ ఓపెనింగ్ 47,940 ఉంది. సో ఈ 47,900 బిలో ఈ మధ్యకాలంలో అస్సలు ఓపెన్ అవ్వలేదు అండ్ క్లోజ్ అవ్వలేదు కూడా. దీనివల్ల మనం ఎక్స్పెక్ట్ చేసిన లోయర్ సైడ్ 47,000 లెవెల్ని హిట్ చేయడానికి మార్కెట్ వెళ్తుంది, బ్యాంక్ నిఫ్టీ వెళ్తుందని ఎస్టిమేట్ చేయొచ్చు. ఒకసారి దీన్ని కూడా ఇన్ డీటెయిల్ 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ప్యూర్ కన్సల్టేషన్ లాగా మార్కెట్ కనిపిస్తుంది. ఇక్కడ బాడీ పరంగా లెవెల్స్ డ్రా చేసుకుందాం. ఇక్కడ క్లోజింగ్ వచ్చేసి 47,982, అంటే 48,000 బిలోనే టోటల్ మార్కెట్ ఉంది. జస్ట్ 1 or 2 క్యాండిల్స్ దీని నుంచి బయటికి వచ్చిన మళ్ళీ ఓవరాల్ క్యాండిల్ బాడీ బిలోనే క్లోజ్ అయింది. సో ఇది ఒక స్ట్రాంగర్ రెసిస్టెన్స్ జోన్ లాగా యాక్ట్ చేసింది ఈరోజు ఇంట్రాడే లెవెల్లో. మార్కెట్ ఓపెన్ అయిందేమో 47,850 అరౌండ్ కదా. సో ఇక్కడ ఈ బాడీ పరంగా కూడా ఒక లెవెల్ డ్రా చేసుకుందాం, 47,800. ఇంకా ఈ క్లియర్గా ఈ బేస్ చూస్తే క్లోజింగ్ 47,815 దాకా ఉంది. అంటే లెస్ దెన్ 200 పాయింట్స్ రేంజ్లోనే టోటల్ బ్యాంక్ నిఫ్టీ అంతా స్టే చేస్తూ వచ్చింది. సో ప్యూర్ కన్సోలిడేషన్ ఇది. ఆల్రెడీ పై లెవెల్స్ నుంచి లోవర్ సెట్ వచ్చేసింది కాబట్టి వీక్నెస్ కూడా ఉంది. సో అందుకని ఇక్కడే స్టిక్ అయిపోయి క్లోజ్ అయింది. సో రేపటి మార్కెట్లో ఇదే కనుక కంటిన్యూ అయిందంటే ఇప్పుడు 48,000 రెసిస్టెన్స్ లానే యాక్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి లోయర్ సైడ్ 47,500. ఇనిషియల్గా ఈ 47,500 రౌండ్ ఆఫ్ ఫిగర్ని మార్కెట్ టచ్ చేసి టెస్ట్ చేయడానికి వస్తుండొచ్చు సపోర్ట్ లెవెల్ని. సో ఈ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఓవరాల్ రేంజ్ ఏంటంటే లోయర్ సైడ్ స్ట్రాంగ్ సపోర్ట్ 47,000. ఈ బేస్ని అయితే హిట్ చేయాలి మార్కెట్ ఈ మంత్లో. వన్స్ ఇక్కడ టచ్ చేశాకే మార్కెట్లో రికవరీ కొద్దిగా బూస్టప్ అవుతుంది. సో ఇక్కడ కొద్దిగా స్ట్రెంగ్తెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో దట్స్ అవర్ వ్యూ విత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.